పోలీస్ వాళ్ళు కూడా కోరుతున్నారు. నా పిల్లలు వాళ్ళు చేసిన ఎడ్యుకేషన్స్కి నా పిల్లలు మనస్తత్వాన్ని లేదు. వాళ్ళు ఫోన్ చేసి అమ్మ మా మీద ఎందుకు వాణి ఇలా కామెంట్ చేసింది, మేము ఎందుకు ఆవిడ ఏం చేసామని కామెంట్ చేసింది, నా లైఫ్ ఎందుకు ఇలా చేస్తున్నాను అడిగిన ప్రశ్నలు నా మనస్తత్వాన్ని చెంది మాత్రమే నేను సూసైడ్ చేసుకోవాలి. ఆవిడ నా కూతురు మీద చేసిన ఎలిగేషన్స్కి మీ పోలీస్ వాళ్ళు అన్ని విషయాలను అరెస్ట్ చేస్తారా, లేకపోతే నన్ను ఇక్కడే చావమంటారు. నేను చెప్పండి, మేము ఆవిడకి అరెస్ట్ చేయమమ్మా. ఆవిడ ఎన్ని ఎలిగేషన్స్ చేసుకున్నా పర్వాలేదు, పిల్లల్ని పసిపిల్లలన్నా పర్లేదని మీరు అనేస్తే నన్ను ఇక్కడే చావలేయండి, లక్ష్మీ డైరెక్ట్ ఇక్కడ చచ్చిపోయింది. మీరు అలా చెప్పండి, నేను ఫోన్ చేస్తాను ఎట్లా అమ్మ ఉండాలి మమ్మీ మమ్మీ సరేనా. చంద్రశేఖర్ ఫోన్ చేశారండి. చేసి అమ్మ వేరే వాళ్ళు అందరు స్కూల్లో అడుగుతున్నానమ్మా ఇలా మీకు డిగ్రీ ఏమన్నారండి, ఎలాగమ్మా స్కూల్కి వెళ్ళారు నా పిల్లల పిల్లలు అడిగితే ఏ సమాధానం చెప్పాలి అడిగారు. వాళ్ళు బయటకు వెళ్ళి వచ్చి నాకు ఫోన్ చేసి అందరూ అడుగుతున్నారమ్మా క్లాస్లో క్లాస్మేట్స్ అందరూ అంటే నేనే సమాధానం చెప్పాలి, చెప్పండి మీరు నా ప్లేస్ లో ఉంటే. ఇది బాధాకరమే, కానీ మీరు హాస్పిటల్లో సహకరించట్లేదు అంటున్నారు. దయచేసి కోఆపరేట్ చేసి మీరు ట్రీట్మెంట్ వద్దు, మీరు యాక్షన్ నేను కంప్లైంట్ ఇప్పుడు రాస్తున్నాను. నా దీనికి కారణం ఆవిడ యాక్షన్ తీసుకుని నన్ను అరెస్ట్ చేయండి, లేకపోతే నన్ను చచ్చిపోవడానికి పోలీసులకి పర్మిషన్ ఇవ్వనండి. నేను ఇక్కడ చచ్చిపోతాను. ఏం పర్వాలేదు, మీరు కూడా చెప్పండి ఎవరు చేసిన ఎలిగేషన్స్ తప్పు, ఇలాంటి చేయకూడదు, యాక్షన్ తీసుకోండి పోలీసు వాళ్ళని చెప్పండి. మీరు మీడియా సముఖంగా చెప్పండి, మేము మీడియా వాళ్ళు అందరూ కొంచెమైనా సపోర్ట్ చేయండి నా కూతుర్కి. లేదంటే నన్ను చావనియండి, ఏం పర్వాలేదు, నేను చచ్చిపోతాను, నేను ఆత్మహత్య చేస్తాను, చచ్చిపోతాను. అప్పుడు పిల్లలు పిల్లలు కూడా ముగ్గురిని చంపేస్తాను, లేదంటే పిల్లలు కూడా నేను ఇంక మరి పిల్లలు అనేసరికి ఎంత నేను స్పోర్టివ్ అయినా ఎంత స్ట్రాంగ్ అయినా పిల్లలు అలా అడిగేసరికి నా మనసు తట్టుకోలేకపోయింది. చాలా స్ట్రాంగ్ గా ఉన్నాను మార్నింగ్ వరకు మధ్యాహ్నం వరకు, కానీ పిల్లలు ఏ క్షణం అయితే ఫోన్ చేశారో అప్పుడైతే నేను మరి తట్టుకోలేకపోతున్నాను. ఆ మాటలు నేను భరించవచ్చు. నేనే రాలేదు, హైవే మీదకి వచ్చి నేను సూసైడ్ చేసుకుందాం అనుకున్నానంటే అంతకు మించి నేను ఎక్కడికి ఎక్కడి నుంచి స్టార్ట్ అయ్యి హైవే మీద సూసైడ్ చేసుకుందాం అనుకుని నేను ఎవరు యాక్సిడెంట్ చేయలేదు, నాకు నేనే సూసైడ్ చేసుకున్నాను. గత 3 రోజులుగా నా మీద దుబాయ్ వాళ్ళు చేస్తున్న హెరాస్మెంట్ కి నా పిల్లల మీద చేసుకొని తట్టుకోలేక సూసైడ్ చేసుకున్నాను. నేను ఇంటి నుంచి బయటకు కూడా రాలేకపోతున్నాను నేను చేసిన ఎలిగేషన్స్ వల్ల. నాకు ఇప్పుడు ఏదైనా నేను ఇప్పుడు చనిపోయినా దానికి కానీ దువ్వాడి వాడి అవుతుంది. నేను ఇప్పుడు చచ్చిపోతే చట్టబడి మీద చర్యల మీద దువ్వాడి వాళ్ళ మీద తీసుకోవాలని నేను అందరికీ కోరుకుంటున్నాను. రిక్వెస్ట్